హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆన్ వెల్బీయింగ్ విత్ వినయ్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ద ఫేమస్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ వీగన్ డైట్స్ వర్సెస్ యానిమల్ డైట్స్. ఏ డైట్ వల్ల మనకి ఓవరాల్ హెల్త్ బాగుంటుంది, అలానే ఏ డైట్ వల్ల మనకి మజిల్ బిల్డింగ్ కానీ మజిల్ స్ట్రెంత్ కానీ బాగుంటుంది, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీకు కానీ నాకు కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నో లెట్స్ గెట్ ఇంటు ద కంటెంట్. మీరు డెఫినేషన్స్ గురించి మాట్లాడుకుంటే, వీగన్ డైట్ అంటే మీరు ప్లాంట్స్ నుంచి ఏదైతే ఫుడ్ వస్తుందో దాన్నే తీసుకుంటారు, ఆ ఐటమ్స్ని కన్జ్యూమ్ చేస్తారు. యానిమల్స్ వచ్చే ఎటువంటి ప్రొడక్ట్స్ కానీ బై ప్రొడక్ట్స్ కానీ మీరు వాడరు అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి నట్స్, గ్రెయిన్స్, సీడ్స్, సోయ్ ప్రొడక్ట్స్ లైక్ టోఫు, ఎడిమామి, ఇవన్నీ కూడా వీగన్ డైట్ కింద వస్తాయి. వేరేస్ కమింగ్ టు ద యానిమల్ డైట్, ఇక్కడ మీరు తినేవి ఏంటంటే యానిమల్స్ వచ్చిన ప్రొడక్ట్స్ కానీ బై ప్రొడక్ట్స్ కానీ లైక్ మీట్ కానీ లేదా డైరీ కానీ ఎగ్స్ కానీ. సో ఈ డైరీ ప్రొడక్ట్స్ మనకి ఈ మిల్క్, పన్నీర్, వే ఇవి కూడా వస్తాయి అన్నమాట. ఇవన్నీ యానిమల్ బేస్డ్ అనమాట. ఇప్పుడు ఈ యానిమల్ బేస్డ్ కానీ వీగన్ బేస్డ్ కానీ ఏ డైట్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది మీకు కేటగిరీ వైజ్ చెప్తా. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ గురించి మాట్లాడుకునే ముందు ఈ డైట్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనేది, అసలు ప్రోటీన్ అనేది మన బాడీలో ఎలా బ్రేక్ డౌన్ అవుతుందో చెప్తాను మీకు. ప్రోటీన్ అనేది మనం తీసుకున్నప్పుడు బయట ఫుడ్లో నుంచి మన బాడీ దాన్ని ఇమ్యూనో యాసిడ్స్ కింద బ్రేక్ చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే ఈ వర్కౌట్స్ చేసినా లేకపోతే ఏదైనా ట్రైనింగ్ కానీ లైక్ ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసినా మీ మజిల్ ఎంతో కొంత డ్యామేజ్ అవుద్ది. అప్పుడు ఏమవుద్దంటే ఈ ఎమినో యాసిడ్స్ వెళ్ళి మీకు డ్యామేజ్ అయిన మజిల్ని రిపేర్ చేసి వాటిని ఇంకా బలంగా ఇంకా పెద్దగా చేస్తాయి అనమాట. ఓకే, ఇది వీటి ఫంక్షనాలిటీ. అది ఇలా మీ బాడీలో ప్రోటీన్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీగన్ ఆర్ ప్రోటీన్, బేసిక్గా ఈ ప్రోటీన్కి వచ్చేసరికి మనం 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఒకటి క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్ని, ఇంకొకటి దాని అమౌంట్ని, రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకుంటాం అనే దాన్ని. ఓకే, సో రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అంటే కనుక రోజుకి మీరు మీ బాడీ వెయిట్ బట్టి, మీరు కేజెస్లో మీ బాడీ వెయిట్ని చూసుకొని దానికి మినిమం ఇంటూ 0.8 తినాలి. అంటే ఇప్పుడు మీరు సపోజ్ 100 కేస్ అనుకోండి, మీరు మినిమం తినాల్సింది 100 ఇంటూ 0.8, 80 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తినాలి. మ్యాక్సిమం ఇంటూ 2.2. సో మీరు 100 కాబట్టి ఇంటూ 2.2 గ్రామ్స్ అంతా 220 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రోజు తినాలి. అంతకంటే ఎక్కువ తినకూడదు అంటే తినొచ్చు, కాకపోతే దానివల్ల మీకు సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ రాదు మీ మజిల్ బిల్డింగ్లో కానీ స్ట్రెంత్ బిల్డింగ్లో కానీ. ఓకే, అందుకని నా కమింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్. సో ఇందా మీకు చెప్పినట్టు ప్రోటీన్ అనేది ఎమినో యాసిడ్స్తో కూడి ఉంటుంది. సో ఈ ఎమినో యాసిడ్స్ అన్ని కలిసి మీకు ప్రోటీన్ ఫామ్ చేస్తాయి. ఈ ఎమినో యాసిడ్స్ కూడా 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి అనమాట. ఒకటి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, 2 నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ఆ పేరుకు తగ్గట్టే వాటి బిహేవియర్ కూడా ఉంటుంది అనమాట. సో ఎసెన్షియల్ అనేవి ఏంటంటే ఎమినో యాసిడ్స్, ఇవి 9 ఉంటాయి అన్నమాట. ఈ 9 ఏంటంటే మన బాడీలో తయారు అవ్వవు. సో అవి మనం బయట నుంచి తీసుకున్న ఫుడ్ ద్వారా మన బాడీ లోపలికి వచ్చి మిగతా ఎమినో యాసిడ్స్ కంబైన్ అయ్యి మనకి మజిల్ బిల్డ్ కానీ మజిల్ స్ట్రెంత్ కానీ జరుగుతుంది. అండ్ వేరే నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ వచ్చేసరికి ఈ 9 కాకుండా మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ఇవి మన బాడీలోనే మనకు తయారవుతాయి అనమాట. సో బయట నుంచి మనం తీసుకోక్కర్లేదు. ఇప్పుడు ఈ వీగన్ బేస్డ్లో ఎలాంటి ఎమినో యాసిడ్స్ ఉంటాయి, యానిమల్ బేస్డ్లో ఎలాంటివి ఉంటాయో మాట్లాడుకుందాం. యానిమల్ బేస్డ్ వచ్చేసరికి ఇట్స్ అ కంప్లీట్ క్వాలిటీ ప్రోటీన్ సోర్స్, ఇట్స్ అ సుపీరియర్ క్వాలిటీ వన్. ఎందుకని అంటున్నామంటే మీరు ఎలాంటి యానిమల్ డైట్ అన్న తీసుకోండి, ఎలాంటి యానిమల్ ప్రోటీన్ అన్న తీసుకోండి, దాంట్లో అన్ని ఎమినో యాసిడ్స్ ఉంటాయి అన్నమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ చూసుకోకర్లా. అంటే ఇన్ ద సెన్స్ మీరు ఓన్లీ చికెన్ తిన్నా కూడా ఏదైనా గ్రిల్ చేసుకొని యూ గెట్ ద కంప్లీట్ ఎమినో యాసిడ్స్ మీకు కావాల్సినవి. కాకపోతే వీగన్ బేస్డ్కి వచ్చేసరికి అన్నీ కలిసి ఆల్ 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉన్న ప్రొడక్ట్స్ కానీ ఫుడ్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆబ్వియస్గా మీరు 2-3 కంబైన్ చేసుకోవాలి. అది మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీస్ ఉన్నాయి. పీస్లో లైసిన్ అనే ఎమినో యాసిడ్ చాలా హైగా ఉంటుంది, కానీ దాంట్లో సిస్టిన్, మిథనైన్ ఉండదు. మిగతావన్నీ మోడరేట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ సిస్టిన్, మిథనైన్ కోసం కాంపన్సేట్ చేసుకోవడం కోసం వేరే ఒక ఫుడ్ ఐటమ్ని ఎత్తుక్కోవాలి. ఓకే, సో ఆ వేరే ఫుడ్ ఐటమే మీకు రైస్. రైస్లో ఏంటి, సిస్టిన్, మిథనైన్ బాగా ఉంటాయి, లైసిన్ తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపితే మీకు కంప్లీట్ ప్యాక్ వచ్చినట్టే, రైట్? సో ఇలా ఒక కాషియస్ ఎఫర్ట్ పెట్టాలి మీరు వీగన్ బేస్డ్లో ఉన్నప్పుడు. ఓకే, సో ఇలా మీరు వీగన్ బేస్డ్ ఉన్నప్పుడు కొంచెం మీ ప్లేట్లో కనుక వెరైటీ పెట్టుకుంటే దెన్ యుల్ గెట్ ఆల్ ద కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రొఫైల్. ఇప్పుడు మీరు అడగచ్చు, భయ్యా రైస్ పీస్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, రోజు అదే తినలేం కదా, ఇంకేమైనా కాంబినేషన్స్ ఉన్నాయి అడగచ్చు. సి యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెయింటైనింగ్ వెరైటీ ఇన్ యువర్ ప్లేట్ బేస్డ్ ఆన్ ద వీగన్ డైట్, అంటే వీగన్లో దొరికే ఐటమ్స్తోనే మీరు మీ ప్లేట్లో అన్ని వెరైటీలు పెట్టుకుంటే డిఫరెంట్ కేటగిరీస్, అప్పుడు మీకు కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ కంప్లీట్ క్వాలిటీ ప్రోటీన్ ఖచ్చితంగా చేకూరుతుంది. ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఏంటని మీకు క్వశ్చన్ రావచ్చు. ఆ కేటగిరీస్ ఏంటంటే ఒకటి నట్స్, సీడ్స్, గ్రెయిన్స్ అండ్ లెంటిల్స్ అండ్ లెగ్యూమ్స్. ఈ 4 ఫ్యామిలీస్ కనుక ఇంచుమించుగా, అంటే ఈ 4గిట్లో ఏ 3 తీసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కంప్లీట్ సోర్స్.
అలా తీసుకుంటే మీకు కన్ఫామ్గా విల్ బి గుడ్. ఓకే, సో లెట్స్ సే లైక్ మీకు రైస్ పెట్టుకున్నారు, పీ కాదు దాల్ తీసుకోండి, విల్ గెట్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రొఫైల్. ఓకే, సో ఇలాంటి ఈ కేటగిరీస్లో ఈ నాలుగిట్లో రెండు మూడో మీరు కలిపి తింటా ఉంటే విల్ బి కంప్లీట్లీ గుడ్. అండ్ ఇంకొకటి, దీని నుంచి కొన్ని రీసెర్చ్ కూడా జరిగినాయి అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలామంది ఈ యానిమల్ అనేది అన్నీ ఉంటున్నాయి కదా, సో ఇది తీసుకుంటే సరిపోద్ది, మనము ఇంకా ఈ వీగన్ డైట్ అనేది కొంచెం ఇన్ఫీరియర్ అనుకుంటారు, అంటే అంత ఎఫెక్టివ్ కాదనుకుంటారు. కానీ అది ట్రూత్ కాదు. చాలా రీసెర్చ్లో తెలియదు ఏంటంటే అదైనా యానిమల్ డైట్ అయినా లేదా వీగన్ డైట్ అయినా, మీరు యాజ్ లాంగ్ యాజ్ యూర్ కీపింగ్ టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, రోజులో మీరు అది కూడా 100 గ్రామ్స్ తీసుకోండి, ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకోండి, రెండింటికి ఈక్వల్ మజిల్ గ్రోత్ ఉంది, ఈక్వల్ స్ట్రెంత్ ఉంది. అది ఎలాగంటారా, మీరు వీగన్ డైట్లో గమనించుంటే మీరు ఒక్కైతే వాళ్ళకి తినేసి ఊరుకోలేరు. ఇప్పుడు సపోజ్ లెట్సే యానిమల్ డైట్ ఉంది, చికెన్ గ్రిల్ చేసుకొని తినేస్తారు. కానీ వీగన్ ఓన్లీ దాల్ తినడం కానీ ఓన్లీ రైస్ తినడం చాలా రేర్గా జరుగుతుంది. వాళ్ళు వేరే వేరే కాంపోనెంట్స్ ఆబ్వియస్ కలుపుకుంటారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఈ పూట రైస్ దాల్ తినాలనుకోండి, సాయంత్రానికి స్నాక్ నట్స్ తింటారు. ఇలా వాళ్ళు రోజు మొత్తంలో కంప్లీట్ చేస్తారు ఎలాగో ఈ డిఫరెంట్ ఐటమ్స్ని తెలియకుండానే, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. కాబట్టి మనకి ఎలాగోలా మ్యాచ్ అవుతుంది కాబట్టి కంప్లీట్ సోర్స్ ప్రొఫైల్, దే ఆర్ ఈక్వేటింగ్ ఇట్ టు ద టోటల్ ప్రోటీన్ ఇంటేక్ ఇన్ ఏ డే. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్రోటీన్ కేటగిరీ. ఇప్పుడు మనం ఓవరాల్ హెల్త్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఓవరాల్ హెల్త్ కేటగిరీకి వచ్చేసరికి వీగన్ డైట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్, అలానే యానిమల్ డైట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కింద బ్రేక్ డౌన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీగన్ డైట్లో అడ్వాంటేజెస్. దీంట్లో అడ్వాంటేజెస్ ఉంటే మీరు నట్స్ దగ్గర నుంచి వెజీస్ వరకు ఏది తీసుకున్నా కూడా ఫైబర్ క్వాంటిటీ అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల మీ గట్ హెల్త్ అనేది బాగుంటుంది. అలానే చాలా స్టడీస్ ఏం చెప్పినాయి అంటే ఈ వీగన్ డైట్ వల్ల మీ హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుందని చెప్పింది. అండ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ లేదా ఓవరాల్ హెల్త్ రిస్క్లు కానీ చాలా తక్కువ అని చెప్పింది అనమాట. వేరేస్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్ ఏంటంటే ప్రోటీన్ క్వాంటిటీ అనేది మ్యాచ్ అవడం కొంచెం కష్టం. ఓకే, మీరు కొంచెం కాషియస్ ఎఫర్ట్స్ తీసుకోవాలన్నమాట అది మ్యాచ్ అవడానికి. ఎస్పెషల్లీ మీరు కానీ ఏమన్నా లో కార్బ్ డైట్ ఫాలో అవుతున్నా, కీటో డైట్ ఫాలో అవుతున్నా, ఆర్ మీరు డయాబెటిక్ అయినా కూడా మీకు కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే మీ ఆప్షన్స్ తగ్గిపోతాయి. మీరు గమనించుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రోటీన్ సోర్స్ అనేది కార్బ్స్తో కలిపి వస్తాయి. ఓకే, కార్బ్స్ ప్రోటీన్ ఇదే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ కాంబినేషన్ ఎక్కువ ఉండటం వల్ల మీరు లో కార్బ్ ఫాలో అయినా మీకు తెలిసిన డయాబెటిక్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినకూడదు. సో మీ డయాబెటిక్ అయినా కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇది దాని డిసడ్వాంటేజెస్. వేరాస్ కమింగ్ టు యానిమల్ ప్రోటీన్, దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక మీకు చెప్పుకున్నట్టు కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రొఫైల్. మీరు ఒక్క ఐటమ్ తీసుకున్నా, లైక్ మీరు బయటకు వెళ్ళారు జస్ట్ చికెన్ గ్రిల్ తీసుకున్నా మీకు కంప్లీట్ క్వాలిటీ ప్రోటీన్ వచ్చేస్తుంది. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దాంతోపాటు మీకు సీ ఫుడ్స్లో కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, లైక్ బీచ్ కానీ ఒమేగా 3 ఈ ఒమేగా 3 అనేది మీ హార్ట్కి ఇన్ఫ్లమేషన్కి చాలా మంచిది. ఇవన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి మీకు సీ ఫుడ్స్ నుంచి. ఇదే న్యూట్రియంట్స్ మీకు ప్లాంట్ బేస్ నుంచి రావాలంటే చాలా కష్టం అనమాట. మీరు కాషియస్ ఎఫర్ట్ పెట్టాలి. రావని నేను చెప్పను, కానీ కాషియస్ ఎఫర్ట్ పెట్టాలి. అలానే సపోజ్ రెడ్ మీట్ ఉంది, ఈ రెడ్ మీట్ తీసుకుంటే దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. అగైన్ సిమిలర్ థింగ్, మీరు వెజిటేరియన్ డైట్ నుంచి తీసుకోవచ్చు, వీగన్ డైట్స్ నుంచి తీసుకోవచ్చు, ఇది కూడా, కానీ కొంచెం కాషియస్ ఎఫెక్ట్స్ పెట్టాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ అడ్వాంటేజెస్. వేరేస్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్, మీ కింద చెప్పినట్టు రెడ్ మీట్లో ఎలా అయితే అడ్వాంటేజ్ ఉందో ఐరన్ ఎక్కువ ఉంటాం అనేది, డిసడ్వాంటేజ్ ఏంటంటే దానివల్ల కొన్ని క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ అని చాలా రీసెర్చ్ చెప్పినాయి అనమాట. సో బీ కాషియస్ అబౌట్ దాట్. అలానే మీకు ఈ మీట్ ఆప్షన్స్లో ఫైబర్ ఉండదు, ఆల్ యూ హ్యావ్ ఈజ్ లైక్ మజిలే అనమాట. సో మీకు ఎటువంటి ఫైబర్ ఉండదు. ఈ ఫైబర్ లేకపోవడం వల్ల మీ డైజెషన్ కొంచెం కష్టంగా ఉంటుంది, అలానే మీ గట్ హెల్త్ అనేది చెడిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మరి యానిమల్ డైట్ గురించి చెప్పావు, వీగన్ డైట్ గురించి చెప్పావు, ప్రోటీన్ గురించి మాట్లాడావు, ఓవరాల్ హెల్త్ గురించి మాట్లాడావు. నీ రికమెండేషన్ ఏంటి వినయ్ అని అడిగితే కనుక బ్లెండ్ దెమ్. ఓకే, మోర్ వెరైటీ ఆన్ యువర్ ప్లేట్, యూఆర్ గోయింగ్ టు హ్యావ్ more health or good health. Okay, hope this is going to help for you. Stay healthy, stay fit. Thank you. See you next week. Bye bye. And much subscribe, share, like and comment. Thank you guys.